ఎన్నికల వేళ టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. నిన్ననే పార్టీలో చేరిన గుమ్మనూరు జయరాం కూడా అధినేత నివాసానికి చేరుకున్నారు. జయరాంను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇక కళా వెంకట్రావు, ఎంపీ రామ్మోహన్, గౌతి శివాజీ సైతం అధినేతను కలిశారు. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ లో ఉన్న స్థానాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి ఇలా పలువురు నేతలు బాబుతో భేటీ అయ్యారు. ఇప్పటికే మొదటి విడతలో సీటు దక్కని సీనియర్లను పిలిపించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. బండారు అప్పలనాయుడు ఇలా పలువురు చంద్రబాబుతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చర్ల టికెట్ ఆశిస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి టికెట్ ఆశిస్తున్నారు. పలాస టికెట్ కోరుతున్నారు గౌతి శివాజీ కుమార్తె గౌతి శిరీష. అటు పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి. రైట్గా టీడీపీ నేతలు అదేవిధంగా టికెట్ ఆశిస్తున్న ఈ మధ్య పార్టీలో చేరిన వారంతా కూడా చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. మరికొంతమంది చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. నేతలంతా కూడా ఇప్పుడు రెండో లిస్టు సంబంధించిన మంతనాలు అయితే జరుగుతున్నాయి. సో వారు ఆ టికెట్ ఆశిస్తున్న వారంతా కూడా చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు ఎవరెవరు చంద్రబాబు నాయుడు కలిశారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? రైట్, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు అంతా కూడా బిజీ గడుస్తున్నారు. ఉదయం పవన్ కళ్యాణ్తో భేటీ, ఆ తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జయరాము ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, అలాగే గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష కూడా చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారితో పాటుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి పలువురు నేతలు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ముఖ్యంగా రెండో జాబితాకు సంబంధించి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో కూడా సర్వేపల్లి టికెట్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి కళా వెంకట్రావు హెచ్చర్ల టికెట్ని కూడా ఆశిస్తున్నారు. మొదటి జాబితాలో వీరికి టికెట్లు కూడా లభించలేదు. అయితే జాబితాలో పేర్లు ఏర్పడటంతో కూడా వీరంతా కూడా చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం మాజీ మంత్రులకి, పలువురు కీలకమైన నేతలకి, టీడీపీలో ముఖ్యమైన నాయకులకు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేకి సంబంధించి మనం కొన్ని సర్వేలు చేస్తున్నాం. ఆ సర్వేకి సంబంధించి సర్వేలో దాదాపుగా 40% పైగా ఉంటే మాత్రమే టికెట్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే సాధ్యం కాదు అని చెప్పి కూడా చంద్రబాబు కరాఖండిగా చెప్పారు. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఈ దఫా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఎక్కువ మంది యువకులకి టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పి కూడా చంద్రబాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ప్రధానంగా కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. ప్రభుత్వం అధికారంలోకి ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా వీరిద్దరికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కూడా చంద్రబాబు అయితే హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. గతంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2014లో ఓటమి చెందారు. ఎమ్మెల్సీ ఇచ్చి కూడా అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేశారు. సో ఈ నేపథ్యంలో అలాగే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పి కూడా వీరిద్దరికి హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కళా వెంకట్రావు కూడా గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. సో ఈ నేపథ్యంలోనే వీరందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పెందుర్తికి సంబంధించి ఇప్పటికే జనసేన టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరొక వైపు టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బండారు సత్యనారాయణ కూడా చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ కోటాలో కనుక ఆ స్థానం వస్తే ఖచ్చితంగా నీకే ఇస్తాను, ఒకవేళ జనసేనకి వెళ్తే మాత్రం వేరే ఆల్టర్నేట్ ఆలోచిస్తానని చెప్పి కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా చాలా మంది నేతలు చంద్రబాబు టికెట్ కోసం ఆశావాహులు, అలాగే టికెట్ వచ్చిన వారు కూడా కలిసి ధన్యవాదాలు చెప్పడం, ఒకవైపు చేరికలు, ఒకవైపు భేటీలు, మరొకవైపు సర్వేలతో చంద్రబాబు అమరావతిలో కూడా బిజీ గడుపుతూ ఉన్నారు. రైట్ శివ, అయితే కొంతమందికి అయితే ముఖ్యంగా కొంతమంది ఎచ్చర్ల టికెట్ ఆశిస్తున్నారు. కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమో సర్వేపల్లి. ఈ విధంగా ఎవరికి సంబంధించిన వారు ఆ నియోజకవర్గానికి సంబంధించిన టికెట్లు అయితే ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్లు దక్కకపోతే ఆ నియోజకవర్గంలో ఎవరినైతే ఎన్నుకుంటారో వారికి సంబంధించి టికెట్ ఇస్తే వారికి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
అంటే ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయానికి శిరస వహిస్తామని చెప్పి కూడా కళా వెంకట్రావు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ చెప్తాను. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా పార్టీకి రాయలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లికి సంబంధించి 2014లో ఓడిపోయాడు, 2019లో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తాం. సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలాసార్లు ఆయన జీవితంలో పోటీ చేసిన సార్లు ఎక్కువైతే ఓడిపోయినాయే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, అక్కడ కళా వెంకట్రావు కానీ, లేకపోతే బండారు సత్యనారాయణ కానీ, కౌతు శిరీష కానీ, ఇట్లా ఎవరైనా సరే ఖచ్చితంగా గెలిచే స్థానాన్ని మాత్రమే అభ్యర్థిని కేటాయించడం జరుగుతోంది. 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మక సీరియస్గా తీసుకుంటున్నాము. ఇక్కడ సీనియర్లు జూనియర్లను తారతమ్యం లేదు. ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పి అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటు కళా వెంకట్రావు కానీ సోమవారం రెడ్డి కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఒకవేళ మాకు కాకుండా వేరే వారికి టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి గెలుపు కూడా కృషి చేస్తామని చెప్పి వారైతే చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తా ఉంది. శివ, అయితే నిన్ననే పార్టీలో చేరారు గుమ్మనూరు జయరాం. మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి? ఆయన మాత్రము నేను గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నానంటూ ఒకానొక సందర్భంలో అయితే వెలుబుచ్చారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం నిన్న వైఎస్ఆర్సీపీ నుంచి కూడా టీడీపీలో చేరడం జరిగింది. ప్రధానంగా ఆయన బోయ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన నేత. కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి ఈ సామాజిక వర్గానికి సంబంధించి చాలా ఎక్కువగా ఓటర్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. గుమ్మనూరు జయరాం గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో మరలా వైసీపీలోకి వెళ్ళారు. మరలా సొంత గూటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే జయరాంకు సంబంధించి కూడా చంద్రబాబుని ఆయన ఆలూరు నియోజకవర్గం అడిగారు. కానీ ఇప్పటికీ ఆలూరు నియోజకవర్గం వేరే వారికి మాటిచ్చిన నేపథ్యంలో కూడా ఇంకొక నియోజకవర్గం చూసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు సూచన చేశారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు ఏదైతే గుమ్మనూరు జయరాం పుట్టి పెరిగిన చదువుకున్న ఊరు, సొంత ఊరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు సూచన చేశారు. దానికి అంగీకారం తెలిపిన తర్వాతనే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి టీడీపీ నేతలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తే ఎట్లా, ఇక్కడ మొదటి నుంచి తాము ఉన్నాము, తమకే టికెట్ కేటాయించాలని చెప్పి వారైతే ఈ రోజు ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు ఆందోళన చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అధిష్టానం నుంచి కూడా వారికి కూడా సమాచారం వచ్చింది. వారు రేపు హైదరాబాద్లో చంద్రబాబును కలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే చాలామంది పార్టీలో చేరుతా ఉన్నారు. ఆ పార్టీలో చేరిక సంబంధించి కూడా ఇప్పటికే గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏదైతే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో వస్తున్న నేపథ్యంలో జరిగే లాభాలేంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ఆ జిల్లా నేతలకి చంద్రబాబు వివరించారు. ఆ జిల్లా నేతలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నేపథ్యంలోనే జయరాముని టీడీపీలో చేర్చుకున్నట్లు తెలుస్తా ఉంది. చంద్రబాబు చెప్పిన ప్రకారం కూడా గుంతకల్లు నియోజకవర్గం నుంచి, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం రెండో లిస్టులో అతని పేరు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. శివ, అయితే మొదటి లిస్టుకు సంబంధించి కూడా 90కి పైగా స్థానాలను అయితే ప్రకటించారు. ఇప్పుడు రెండో లిస్టుకు సంబంధించి ఆశావహులంతా కూడా క్యూ కడుతున్న సందర్భాలున్నాయి. ఒకవేళ టీడీపీకి ఈ కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించే అవకాశాలుంటాయి? అంటే ప్రధానంగా చూసుకుంటే మొదటి జాబితాలో 94 స్థానాలకి చంద్రబాబు అభ్యర్థులు ప్రకటించారు. 24 స్థానాలకి జనసేనకి ఇస్తూ 118 స్థానాలకి ఇరు పార్టీలు మొదటి విడత పొత్తు కుదిరిన పరిస్థితి కనిపించింది. ఇకపోతే 57 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఈ 57 నియోజకవర్గాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి 8 నుంచి 10 నియోజకవర్గాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కూటములకు భారతీయ జనతా పార్టీ వస్తే ఒక 8 నుంచి 10 స్థానాలు వారికి వెళ్తే మిగిలిన 47 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి జాబితాలో ప్రకటించిన 94, అలాగే 2-3 జాబితాలో ప్రకటించే మిగతా 47 నియోజకవర్గాల్ని మనం చూసుకుంటే దాదాపుగా 141 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ 141 నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు దాదాపుగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. 94 మందితో జాబితా ప్రకటించారు. మిగిలిన జాబితాకి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ పర్యటన ఉంది. ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాత వచ్చి రెండో జాబితాలో మరొక 25 నుంచి 30 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు క్లారిటీ అయిన తర్వాత ఈ నెల 15 నుంచి 16 తేదీల్లోపు మూడో జాబితా, ఫైనల్ జాబితాతో పాటు లోక్సభ అభ్యర్థులను కూడా చంద్రబాబు ప్రకటిస్తారు. రెండో జాబితాకి సంబంధించి 10వ తేదీలోపు ఉంటుంది. మూడో జాబితాకి సంబంధించి 15-16 తేదీల్లో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా బీజేపీతో పొత్తులో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి 34 స్థానాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ జనసేనకి ఇచ్చే అవకాశాలు కలిగిస్తున్నాయి. మిగిలిన 141 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తూ ఉంది. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి 6 బీజేపీకి, 3 జనసేనకి పోతే దాదాపుగా 16 లోక్సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది.
రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.